జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో సభలు నిర్వహిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లారు. ముందుగా రేగొండ మండలం కొడవటంచలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎంకు స్వామివారి పటం, తీర్థ ప్రసాదాలు అందించారు అధికారులు. ఇక ఆలయంలో పూజల అనంతరం గెస్ట్ హౌస్లను ప్రారంభించారు. కాసేపట్లో గణపురం మండలం చెల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సభల్లో తనదైన శైలిలో విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న సీఎం ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయనున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో సభలు నిర్వహిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లారు. ముందుగా రేగొండ మండలం కొడవటంచలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎంకు స్వామివారి పటం, తీర్థ ప్రసాదాలు అందించారు అధికారులు. ఇక ఆలయంలో పూజల అనంతరం గెస్ట్ హౌస్లను ప్రారంభించారు. కాసేపట్లో గణపురం మండలం చెల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సభల్లో తనదైన శైలిలో విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న సీఎం ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయనున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. श्री कृष्णाय नमः। सिंह भगवान के समस्त पाप श्री लक्ष्मी नृसिंह